డే ఫస్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ చూద్దాం. హుడేని ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇది వచ్చేసి వ్యూ పోర్ట్, ఇది నోట్ ప్యాడ్. హుడేని అనేది నోట్ బేస్ సాఫ్ట్వేర్ అండ్ మనం ఏదైనా సరే నోట్స్ తీసుకునే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నోట్ తీసుకుంటే దాని వాల్యూస్ అంటే యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇది వ్యూ పోర్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ మౌస్ క్లిక్ని రొటేట్ చేస్తే మనకి వ్యూ అనేది రొటేట్ అవుతుంది. పైకి కిందికి ఇలాగా లెఫ్ట్ మౌస్ క్లిక్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఇలా రొటేట్ కానీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ మౌస్, జూమ్ అవుట్ కోసం మిడిల్ మౌస్ని యూజ్ చేయొచ్చు. మిడిల్ మౌస్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి వ్యూ పోర్ట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఆప్షన్స్. ఇక్కడ షార్ట్ కట్ వచ్చేసి డి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ లైట్లో డార్క్. సో లైట్ తీసేసి డార్క్ పెట్టాను. ఇక్కడ గ్రే ఉన్నాయి, డార్క్ గ్రే ఉంది, లైట్ ఉంది. మీకు నచ్చింది మీరు యూజ్ చేయొచ్చు. సో నేను డార్క్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూబ్ తీసుకుందాం. ఇక్కడ క్యూబ్ తీసుకోవడానికి షెల్ఫ్ టూల్స్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా షెల్ఫ్ టూల్స్. ఇక్కడ పైన ఉన్న లైన్ అంతా షెల్ఫ్ టూల్స్. ఇక్కడ మోడిఫై, మోడల్, పాలిగాన్స్, డిఫార్మ్, టెక్స్చర్, రిగ్గింగ్, క్యారెక్టర్స్, కాన్స్టెంట్స్, ఎయిర్, గ్రిడ్, టెరెన్, సింపుల్, వాల్యూమ్ చాలా ఉన్నాయి. సో వీటిలో యూజ్ చేసుకుని చేయొచ్చు, లేదా ఇక్కడ నోట్ బేస్డ్ ఉంది కదా, ఇక్కడ ట్యాబ్ కానీ రైట్ క్లిక్ కానీ. సో ట్యాబ్ కానీ రైట్ క్లిక్ కానీ చేస్తే ట్యాబ్ మెనూ వస్తుంది. ఇక్కడ సెర్చ్ చేసి క్యూబ్ అని సెర్చ్ చేస్తే మనకి క్యూబ్ అనేది క్రియేట్ అవుద్ది. మనం స్పేస్ జీ కొడితే మనకి ఆబ్జెక్ట్ అనేది ఫిట్ అవుతుంది వ్యూ పోర్ట్. స్పేస్ జీ షార్ట్ కట్ వచ్చేసి స్పేస్ హోల్డ్ చేసి జీ నొక్కాలి. దీని ఇన్సైడ్ ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉన్నాయి: ఛానల్, ఇమేజ్, మెటీరియల్, ఆబ్జెక్ట్, అవుట్, షాప్, స్టేజ్, ఇది టాస్క్స్, కాంటాక్ట్స్. సో మనకి దీంట్లో ఆబ్జెక్ట్ లెవెల్లో ఉన్నాం. ఈ లెవెల్స్ అన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఆబ్జెక్ట్ లెవెల్లో చూద్దాం. ఆబ్జెక్ట్ లెవెల్లో వచ్చేసి జామెట్రీ. సో ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా చేయాల్సింది మనం జామెట్రీ అంటే మనం ఏ వర్క్ అయినా సరే, ఏ మోడలింగ్ కానీ, యానిమేషన్ కానీ, ఎనీథింగ్, స్టాటిక్ ఆపరేటర్. జామెట్రీ లోపల వచ్చేసి మనం దీన్ని, ఇది ఒక లెవెల్, ఇది స్టాటిక్ ఆపరేటర్, సాప్ లెవెల్ అంటాం దీన్ని. ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాటిక్ ఆపరేటర్. దీంట్లో మనం బాక్స్ కానీ క్యూబ్ కానీ తీసుకున్నాం. ఓకే, క్యూబ్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బాక్స్లో తీసుకుంటే దాని యాట్రిబ్యూట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ సైజు, సెంటర్, రొటేట్, యూనిఫామ్ స్కేలు, యాక్సిస్ డిమెన్షన్స్. ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ 5 బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ దీనికి మీదకి వెళ్తుంటే మీకు 5 వ్యూస్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ వ్యూ పోర్ట్, ఫస్ట్ది వచ్చేసి వ్యూ పోర్ట్. మనం ఇది దేన్నైతే చూడాలనుకుంటున్నామో దానికి వ్యూ పోర్ట్ ఇస్తేనే మనకి అది కనిపించింది వ్యూ పోర్ట్లో. లేదు ఇంకొక బాక్స్ తీసుకుంటున్నా, క్యూబ్ అన్న బాక్స్ అన్న ఒకటే దీంట్లో. సో ఇప్పుడు నేను కొంచెం దీన్ని మూవ్ చేస్తున్నా. ఎక్స్, వై, జెడ్ వాల్యూస్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా యాక్సిస్. ఎక్స్, వై, జెడ్ మూవ్ చేయడానికి. సో నేను వైలో కొంచెం పైకి మూవ్ చేస్తున్నా. మిడిల్ మౌస్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఇలా పైకి వెళ్తుంది, కానీ మనకు కనిపించట్లేదు అది కదిలినట్టు. ఎందుకంటే నేను కదిపింది దీంట్లో కాదు. సో మనం ఏదైతే చూస్తున్నామో అదే కనిపించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది టెంప్లెట్. ఇప్పుడు ఇది వ్యూలో ఉంచుకున్నా, ఇది టెంప్లెట్గా చూడాలనుకున్నా. టెంప్లెట్ అంటే వైర్ ఫ్రేమ్ లా కనిపించింది. సో ఇది టెంప్లెట్. ఒకటి వ్యూలో, ఒకటి టెంప్లెట్గా పెట్టుకున్నాను. ఫస్ట్ ఏమో వ్యూ, సెకండ్ ఏమో టెంప్లెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది బైపాస్. ఇది ఏంటంటే మనకి ఈ నోడ్ ఇలాగే ఉంటుంది, వర్క్ అవ్వదు కానీ. సో ఇప్పుడు దీన్ని బైపాస్ చేస్తే వర్క్ అవుతుంది. సో వ్యూలో ఉన్నా కానీ వర్క్ అవ్వదు. బైపాస్ చేయడం వల్ల ఏంటంటే ఈ నోడ్ మనకి ఉంటుంది, తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. బైపాస్ చేసి తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టెంపరీ వర్క్ అవ్వకూడదు అనుకుంటే బైపాస్ చేయాలి.
సో దీన్ని బైపాస్ చేసేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది, బైపాస్ చేసేస్తుంది, కనిపిస్తుంది. సో దీని యాట్రిబ్యూట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ చేంజ్ చేయలేదు, దీంట్లో వాల్యూ ఇచ్చాను వైలో 2.6 పైకి వెళ్ళింది అది. సో ఎక్స్ వై జెడ్ ఈ వాల్యూస్ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మూవ్ చేయడానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు షార్ట్ కట్స్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యాక్సిస్ అని వస్తున్నాయి కదా, షార్ట్ కట్ టీ మూవ్ చేయడానికి. ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ నోట్ తీసుకుంటాను, దాంట్లో అయితే ఈజీగా కనిపిస్తాయి. వ్యూ, దీనికి వ్యూ ఇచ్చేసి సో దీనికి వ్యూ ఇచ్చాను, దీని టెంప్లెట్ ఆపేస్తున్నాను. దీనికి పీవోట్ అనేది సెంటర్లో లేదు. సో మూవ్ టు పీవోట్ సెంటర్ రైట్, సెంటర్కి వచ్చేస్తుంది. పీవోట్ అంటే మనకి దాని యొక్క యాక్సిస్ కనిపించే విజిబిలిటీ అనమాట. ఇప్పుడు షార్ట్ కట్ టీ ట్రాన్స్లేట్ మూవ్ చేయడానికి, దీన్ని పట్టుకుని అటు ఇటు మూవ్ చేయొచ్చు, పైకి కిందికి. అలాగే ఎక్స్లో కూడా ఎక్స్ జెడ్ వై. ఓకే, ఇక్కడ మనం ఏదైనా మూవ్ చేస్తే ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి చూసారా. రెడ్ ఏమో ఎక్స్, గ్రీన్ ఏమో వై, బ్లూ ఏమో జెడ్. సో ఇక్కడ ఏది మూవ్ చేసినా ట్రాన్స్లేట్లోనే, ఓన్లీ ట్రాన్స్లేట్లోనే మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు అన్నిటిని కూడా నేను 0 చేస్తున్నా. సో ఇక్కడ 0 చేస్తే ఇప్పుడు పైన ఉంది. సో ముందు పై కిందకి వెళ్ళిందంటే ఇక్కడ మనం ముందు ఒక వాల్యూ ఇచ్చాం. సో ఆ వాల్యూని నేను 0 చేస్తున్నా. సో ఇప్పుడు ఇది 0లో ఉంది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రొటేట్కి షార్ట్ కట్ వచ్చేసి ఆర్. సో దీని పివోట్ పైకి పంపించాం కదా ఇందాడ, మళ్ళీ పైనే ఉండిపోయింది. సో మూవ్ టు పివోట్ సెంటర్ రైట్, దాని సెంటర్కి వచ్చేస్తుంది. ఇది రొటేట్. ఇప్పుడు నేను ఏ యాక్సిస్లో రొటేట్ చేస్తున్నాను, జెడ్ యాక్సిస్లో రొటేట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ అనేది జెడ్ యాక్సిస్లోనే మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది రెడ్ అనేది ఎక్స్ యాక్సిస్, గ్రీన్ వై యాక్సిస్. ఇక్కడ పింక్ పట్టుకుంటే ఆల్ యాక్సిస్, అన్ని యాక్సిస్లో మనకి మూవ్ అవుతుంది. ఓకే, సో వీటన్నిటిని మళ్ళీ 0. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కేల్ షార్ట్ కట్ వచ్చేసి ఈ. సో ఇక్కడ మళ్ళీ జెడ్ ఎక్స్ వై 3 వాల్యూస్. మనకి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా, మాయా, బ్లెండర్, 3ds మ్యాక్స్, అలాంటి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా, ఏ 3D సాఫ్ట్వేర్ యూజ్ చేసినా మనకి ఈ 3 యాక్సిస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు బ్లెండర్లో అయితే వేరే యాక్సిస్ ఉంటాయి. సో ఇది స్కేల్ చేయడానికి యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకు కూడా ఎక్స్ వై జెడ్ వాల్యూస్ చేంజ్ అవుతుంది చూసారా. ఇక్కడ చేంజ్ చేస్తుంటే ఎక్స్లో మాత్రమే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. సో జెడ్లో, ఇక్కడ వైలో. సో ఇది ట్రాన్స్ఫర్ నోడ్ అనేది మనకి ఎందుకు మెయిన్గా యూస్ అవుతుందంటే స్కేలు, రొటేట్, మూవ్ చేయడానికి, మూవ్ అంటే ట్రాన్స్లేట్ చేయడానికి యూస్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే మనకి వస్తాయి, లేకపోతే రావు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇవేమీ కనిపించకూడదు అనుకుంటే ఎస్కేప్, ఇది క్లిక్ చేస్తే ఎస్కేప్. ఇప్పుడు ఏమి కనిపించవు, దీంట్లోనే మార్చుకోవాలి మనం. అక్కడ యాక్సిస్ అనేవి ఏమి మనకి కనిపించవు. సో ఇది 0 కాదు 1 ఉండాలి, 1 ఉంటేనే మనకి కనిపిస్తాయి. సో నెక్స్ట్ దీంట్లో బాక్స్లో మనకి యూనిఫామ్ స్కేల్, ఇక్కడ కూడా యూనిఫామ్ స్కేల్ ఉంది. యూనిఫామ్ స్కేల్ అంటే ఓవరాల్గా ఇప్పుడు మామూలుగా మనం షార్ట్ కట్ యూజ్ చేసి స్కేల్ చేస్తే ఒక వైపే స్కేల్ అవుతుంది, ఒక యాక్సిస్ మాత్రమే స్కేల్ అవుతుంది. లేదు నాకు ఓవరాల్గా మొత్తం స్కేల్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్కేల్ చేసుకోవచ్చు ఓవరాల్గా. లేదా ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అని ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఓవరాల్గా స్కేలు అప్ డౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అయిపోయింది కదా. ఇక్కడ బాక్స్లో యాక్సిస్ డివిజన్స్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు డివిజన్స్ ఇంక్రీజ్ చేస్తున్నా 5 బాక్సెస్. మనకి ఇది మెష్ అనమాట. మనకి ఇక్కడ 1 2 3 5 బాక్సెస్ వచ్చినాయి. సో 6 లైన్స్, 1 2 3 4 5 6 లైన్స్ వచ్చినాయి.
సో వీటినే డివిజన్స్ అంటాం. డివిజన్స్ అంటే మెష్ అనమాట. సో మెష్ ఇటు 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 లైన్స్. నేను బాక్సులు లెక్క పెడతలేదు. బాక్సులు 5 ఉన్నాయి. సో నేను లైన్స్ లెక్క పెడుతున్నా. లైన్స్ వచ్చేసి ఎటు చూసినా 6 ఉంటాయి. లేదు నాకు y యాక్సిస్లో 2నే కావాలనుకుంటే 2 పైన ఒకటి కింద ఒకటి ఓన్లీ 2నే ఉంటాయి. సో దీంట్లో 4 కావాలనుకుంటే 4. సో ఈ యాక్సిస్లో 1, 2, 3, 4 మాత్రమే ఉంటాయి. ఈ యాక్సిస్లో 6 ఉంటాయి. ఓకే, ఇది కూడా ఎక్స్ వై జెడ్ లాగానే పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ని కలిపి చూడాలనుకుంటే మనకి మర్జ్ నోడ్ వాడతాం. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ కలిపి చూడాలనుకుంటున్నా. సో ముందు ఈ ఆబ్జెక్ట్ని నేను కొంచెం పైకి మూవ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని కలిపి చూడాలంటే ఇక్కడ మర్జ్ నోడ్. సో మర్జ్ నోడ్ క్లిక్ చేసి సో మనకి సెర్చ్ ట్యాబ్ అదే ట్యాబ్ మెనూ రావాలంటే మనకి ట్యాబ్ కానీ లేదా రైట్ క్లిక్ చేస్తేనే మనకి ట్యాబ్ మెనూ వస్తుంది. ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఓకే, మర్జ్ ఇప్పుడు మనకి రెండింటికి విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఇంటర్ఫేస్. ఇప్పుడు మనకి ఏదైనా ఫైల్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే వేరే ఏదైనా సాఫ్ట్వేర్లో మనం ఏదైనా మోడల్ చేసుకున్నాం లేదా యానిమేషన్ చేసుకున్నాం, వాటిని దీంట్లోకి తీసుకురావాలంటే కొన్ని ఫార్మెట్స్ ఉన్నాయి. సో మనకు మాయా నుంచి అయితే ఎఫ్బిఎక్స్ అలమిక్ 2 వస్తాయి. బ్లెండర్ నుంచి కూడా ఎఫ్బిఎక్స్ అండ్ అలమిక్. సో టిఎఫ్ అనేది మనకి స్కెచ్ ఫ్యాబ్లో దొరుకుతాయి ఫార్మెట్స్ అవి. సో ఈ ఫార్మెట్స్ అన్ని మీకు అవసరం లేదు. అలమిక్ తెచ్చుకుంటే మనకి యానిమేషన్ ఉంటేనే అలమిక్ లేదా ఎఫ్బిఎక్స్లో యానిమేషన్ అనేది కొన్నిసార్లు రాదు, అలమిక్లో అయితే వస్తుంది. సో అలమిక్ ఫార్మేట్లో మనకి ఏదైనా ఫైల్ తీసుకురావాలి అనుకుంటే ఇక్కడ ఫైల్ నోడ్ వాడతాం. సో అలమిక్ అయితే అలమిక్ అన్న నోడ్ వాడతాం. ఎఫ్బిఎక్స్ అయితే ఫైల్, ఓబిజే అయినా సరే ఫైల్, యూఎస్డి అయినా సరే ఫైల్. సో అలమిక్ ఒక్కటే అలమిక్ అన్న నోడ్ తీసుకుంటాం. ఓకే, అలమిక్ కూడా ఫైల్ నోడ్లో వస్తుంది కానీ యానిమేషన్ రాదు. సో యానిమేషన్ రావాలంటే అలమిక్ అన్న నోడ్ని తీసుకోవాలి. ఓకే, అంతే. ఇంకా ఈ మొత్తాన్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఈ ఫైల్ని సేవ్ చేయడానికి ఇక్కడ సేవ్ Ctrl+S లేదా Alt+S లేదా ఇది క్లిక్ చేసినా సేవ్ అవుతుంది. Ctrl+Shift+S అంటే వర్షన్ అప్. మనం ఏదైనా కొంతవరకు చేసి మళ్ళీ ఇక్కడి నుంచి నాకు వేరే ఫైల్ సేవ్ అవ్వాలనుకుంటే Ctrl+Shift+S. సో మనం ఫస్ట్ సేవ్ చేయాలంటే Ctrl+S కొట్టంగానే Ctrl+Shift+S సో మనకి ఇలా వస్తుంది. డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకుని ఒక నేమ్ ఇచ్చుకొని ఇంటర్ఫేస్ అని నేమ్ ఇచ్చుకొని యాక్సెప్ట్ సేవ్ చేసుకుంటాం. ఇలా సేవ్ చేసుకుంటాం మనం అనేది. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు ఓపెన్ సీన్ ఫైల్ ఇక్కడ ఇవన్నీ తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లలో. ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, మనకి మెయిన్గా ట్రాన్స్ఫార్మ్ నోడ్ అనేది బాగా ఎక్కువగా యూస్ అయ్యే నోడు, మర్జ్ నోడ్ కూడా. 2 నోడ్లు మనకి ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంతే. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.